హాయ్ అండి. ఈరోజు మనం నాటు చిక్కుడుగాయలతో పచ్చడి పెడదాము. చాలా బాగుంటుంది, ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుంది. ఈ పద్ధతిలో పెట్టండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ముందు చిక్కుడుగాయలని కడిగేసి పీసు తీసి పెట్టుకోవాలి. తర్వాత ఆయిల్ వేడెక్కాక డీప్ ఫ్రై లాగా వేయించుకోవాలి చిక్కుడుగాయలన్నిటిని. చిక్కుడుగాయలు వేగిన తర్వాత వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత ఆవాల పిండి 2 స్పూన్స్, మెంతుల జీలకర్ర పిండి 1 స్పూన్, తర్వాత పసుపు వేసుకోవాలి. 2 స్పూన్స్ కారము, మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. 2 స్పూన్స్ కారానికి 1.5 స్పూన్ ఉప్పు యాడ్ చేశాను. తర్వాత ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జు యాడ్ చేసుకోవాలండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తము ఈవెన్గా కలుపుకోవాలి. అంతే అండి, సింపుల్ అండ్ టేస్టీ చిక్కుడుగాయ పచ్చడి చాలా బాగుంటుంది. ట్రై చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. బాయ్.